మా ఇంటి వరలక్ష్మి వ్రత కథ పూజా విధానం. హాయ్ హలో అండి, మీ అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈరోజు వరలక్ష్మీదేవి పూజ కదా. ఈ వరలక్ష్మీదేవి పూజ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు వరలక్ష్మీదేవి పూజ మనందరం చేసుకోవాలంటే మనకు చాలా అదృష్టం ఉండాలి. ఎందుకంటే వరలక్ష్మీదేవి 2వ వారమే చేసుకోవాలి కదా ఆ పూజని. అలా చాలామందికి అదృష్టం దక్కదు. ఎందుకంటే ఏవో ఆటంకాలు అడ్డులు అన్నీ వస్తాయి కదా. అందుకని అందరూ ఈ వారం తప్పిపోతే 3వ వారం చేస్తారు. కానీ ఈ వారం చేసుకునే వాళ్ళందరికీ కూడా చాలా అదృష్టం అండి. అది మనకు రాసి పెట్టుంటేనే అలా జరుగుతుంది. కాబట్టి మనం ఈరోజు పూజా విధానం ఎలా చేసుకోవాలి, దాంట్లో మనకి వరలక్ష్మీదేవి కథ కూడా ఉంది. సో ఆ కథ అంతా కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను, అలాగే వినిపిస్తాను. మీ అందరికీ వరలక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలనేసి, మీరు ఎప్పుడు ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. పూజా విధానం ఎలా ఉంటుంది, పూజ అంతా ఎలా ఉంటుంది, ఏమేమి పెడతారు అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా మనము పూజ దాంట్లోకి వెళ్ళిపోదామండి. వెళ్ళిపోయే ముందు ఈ వీడియో అంతా కూడా స్కిప్ చేయకోకుండా జాగ్రత్తగా చూసి మీరు పూజ చేసేటప్పుడు కూడా ఈ వీడియో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామందికి ఈ వ్రతం ఎలా చేయాలనేది తెలిసి ఉండొచ్చు, కానీ కొంతమందికి కూడా తెలియకపోవచ్చు కదా. సో అందుకనేసి నేను ఈ వీడియో పెడుతున్నాను. సో మనం ఇంకా పూజలోకి వెళ్ళిపోదాం. మన సౌభాగ్యం కోసం చేసుకుంటున్నాము కాబట్టి మనకి ఎంతో సౌభాగ్యం ఉండాలని ఆ దేవతని మనం ప్రార్థిస్తూ, మనము ఎప్పుడూ కూడా పసుపు కుంకాలతో ముత్తైదుగా ఉండాలనే ఉద్దేశం మీద ఈ వీడియోని నేను తీసి మీ అందరికీ అందజేస్తున్నాను. మనకి ఎప్పుడు కూడా వరలక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకనేసే ఇప్పుడు ఈ పూజా విధానం స్టార్ట్ చేసేసి ఇది ఎలా చేయాలి, ఏం చేయాలి అనేదంతా కూడా మీకు చెప్తాను. ఈ వీడియోలోని మనము దేవికి కుంకుమతో పూజ చేస్తాము, పూలతో పూజ చేస్తాము, పసుపు అక్షంతలు అన్నిటితోటి పూజ చేయొచ్చు. అలాగే నైవేద్యాలుగా మనము ఈ ఇడ్లీ పిండి ఉంటుంది కదా, దానిలోని బియ్యం రవ్వ వేసి ఈ పూజ చేస్తాం అన్నమాట. బియ్యం రవ్వ వేసి ఈ పనస ఆకులు ఉంటాయి కదా, పనస ఆకులతోటి బుట్టల్లాగా కుట్టి దాంట్లో ఇడ్లీ పిండి వేసి అది ఉడికించిన తర్వాత అవి నైవేద్యంగా పెట్టాలి. మా అత్తగారికి ఈ పూజ లేదు, మా అమ్మగారికి ఉన్నది. మా అమ్మగారు ఎలా చేశారనేది నేను నేర్చుకుని నేను ఇక్కడ చేసుకుంటున్నాను. సో అది అయిపోయిన తర్వాత బియ్యం పిండి ఉక్కించి దాంతో ఉండ్రాళ్ళు, తర్వాత దనం పెట్లు అంటే బియ్యం పిండివే ఇలా డొప్పల్లాగా చేసి దాంట్లో అవన్నీ నువ్వులు చక్కెర కలిపి మిక్సీకి వేసి దాంట్లో వేసి పెడతారు. సో అవి అలాగే జిల్లుడుకాయలు అంటారు, అంటే మామూలుగా కొంతమంది గరిసకాయలు అంటారు, కర్జకాయలు అంటారు అవి. సో వాటిని మనం ఎలా తయారు చేయాలి ఏమి అదంతా కూడా ఇందులో ఈ వీడియోలో ఏం చూపించలేదు. దానికి మళ్ళీ వేరే వీడియో తీసుకోవాలంటే పెడతాను. కాబట్టి మనం ఇవన్నీ కూడా అక్కడ నైవేద్యంగా పెట్టి పూజ చేసుకోవాలన్నమాట. పరవాన్నం కూడా చేస్తాం. పరవాన్నం అంటే బియ్యం పాయసం. ఇవన్నీ కూడా పెట్టి నైవేద్యంగా ఆ తర్వాత అక్కడ పూజ చేయాలి. అలాగే మనకి నచ్చినన్ని 5 రకాలు 3 రకాలు అట్లా ఎన్ని రకాలైతే అన్ని రకాల పండ్లను కూడా నైవేద్యంగా పెట్టాలి. అలాగే ఒక కొత్త చీర పెట్టుకోవచ్చు, తాంబూలం పెట్టాలి. తర్వాత బంగారు కాసు కూడా మనం ఉంటే కొనుక్కొని పెట్టుకోవచ్చు. స్తోమత లేని వాళ్ళు ఆ చీర ఒకటి పెట్టుకోవచ్చు. అది కూడా చేతకాని వాళ్ళు దేవుడికి దండం పెట్టేసి కూడా ఈ పూజ మనస్ఫూర్తిగా చేస్తే ఆ దేవి ఆశీస్సులు మనకి ఎప్పుడు కూడా ఉంటాయనేసి నేను కోరుకుంటున్నాను, ఉండాలని కోరుకుంటున్నాను. సో మన అందరం కూడా ఇప్పుడు పూజలోకి వెళ్ళిపోదాం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవందినీం నిత్యం పద్మాలయాం దేవీం సామం పాతు సరస్వతి. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్.
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపాయ అగ్రతో శివరూపాయ వృక్షయతి నమః. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానన. శ్రీరామనామవరానన. ఓం నమ ఇతి. ఓం అరుణాం కరుణాం తరంగతాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపం అనిమాదిభిరావృతం మయూకేరహమిత్యే విభావయే భవానీం. ఓం హ్రీంకారాసనగర్భితాం నరసికాం సౌక్లీం కలాం బిభ్రతీం సవర్ణాం వరదారిణీం త్రినేత్రోజ్వలం వందే పుస్తకపాసమాంకుశధరాం శ్రద్భూషితామోజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్రసంచారిణీం. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖ ప్రచోదయాత్. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్. ఓం హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. ఓం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. శ్రీరామదూతం శరణం ప్రపద్యే. శ్రీరామదూతం శరణం ప్రపద్యే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా. నేను మా అమ్మ ఈరోజు మా పూజ గదిని బాగా డెకరేట్ చేసాము. సో ఇప్పుడు నేను అది చూపిస్తున్నాను మీకు. మేము చేసిన డెకరేషన్ చూపిస్తున్నాం కదా. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. డెకరేషన్ అంతా చూస్తుంటే, మా దేవుడి గారు చూస్తుంటే వరలక్ష్మి మా ఇంట్లోనే అన్నట్టుంది. డెకరేషన్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు మా అమ్మ నైవేద్యాలు కూడా తెచ్చి పెట్టేసింది ఇక్కడ. కాబట్టి ఇప్పుడు పూజ స్టార్ట్ చేసేది.
హిరణ్యే నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్త్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతి పురస్కరణీయై నమః. ఓం శాంతిన్యై నమః. ఓం శుక్లమాలాంబరాయ నమః. ఓం శ్రీయై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలాయై నమః. ఓం వరారోహాయ నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుధారాయ నమః. ఓం ఉదారంగాయ నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్త్యై నమః. ఓం సిద్ధ్యై నమః. ఓం త్రైణ సౌమ్యాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం నృపవేశగతానందాయ నమః. ఓం వరలక్ష్మీ నమః. ఓం వసుప్రదాయ నమః. ఓం శుభాయ నమః. ఓం హిరణ్యప్రాకారాయ నమః. ఓం సముద్రతనయాయ నమః. ఓం జయాయ నమః. ఓం మంగళదేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థాయ నమః. ఓం ప్రసన్నాక్షాయ నమః. ఓం నారాయణ సీమాశ్రితాయ నమః. ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః. ఓం సర్వప్రదాపారిణ్యై నమః. ఓం నవదుర్గాయ నమః. ఓం మహాకాళీ నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః. ఓం భువనేశ్వరాయ నమః. దశాంగం గుగ్గులం వేదం సుగంధం చ మనోహరం ధూపం దాస్యామి తే దేవి వరలక్ష్మీ గృహలత్వం. వరలక్ష్మి వ్రతం కనేసి మేము కాసు తీసుకున్నాము. ఇప్పుడు అమ్మ పూజ అయిపోయింది, కాసు వేస్తుంది. వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం. సూత పౌరాణికుండు సౌనకుడు మొదలగు మహర్షులందరూ ఇట్లనియే, మునివర్యులారా, స్త్రీలకు సకల సౌభాగ్యములు గలుగునట్టి ఒక వ్రతరాజంబును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాను. దానిని నేనిప్పుడు మీకు చెప్పియుండును. ఒకప్పుడు కైలాస పర్వతమున వ్రజ విద్రుమ వైఢూర్యాది మణిగణిత చితంబగు సింహాసనమందు పరమేశ్వరుడు కూర్చుండి ఉండ పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి, దేవా, లోకమున స్త్రీలు ఏ వ్రతం వనర్చినా సర్వ సౌభాగ్యము పుత్ర పౌత్రాదులం కలిగి సుఖంబుగా ఉండురో అట్టి వ్రతంబు నాకు చెప్పవలసినగా నేను కోరుతున్నాను. ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగుంజేయుడి వరలక్ష్మి వ్రతంబు ఒక వ్రతంబు గలదు. ఆ వ్రతంబును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమ ముందుగా వచ్చడి శుక్రవారం నాడు చేయవలెను అని పార్వతీదేవికి ఇట్లనియే. ఓ లోకారాధ్య, నీ వానతినిచ్చిన వరలక్ష్మి వ్రతంబును ఎట్లు చేయవలేను? ఆ వ్రతమునకు విధి ఏమి? ఏ దేవతను పూజించవలేను? పూర్వం బెవరిచే ఈ వ్రతం ఆచరించబడినది? వీని నెల్ల వివరంబుగా వచింపవలేనని ప్రార్థించగా పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ విధముగా చెప్పాను. ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రతంబు సవిస్తరంబుగా చెప్పను వినుము. మగధ దేశంబున కుండినంబను ఒక పట్టణము కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారంబుల తోడను బంగారు గోడలు గల ఇండ్ల తోడను గూడి ఉండెను. అట్టి పట్టణమందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ గలదు. ఆ వనితామణి పెనిమిటిని దేవునితో సమానముగా దలంచి ప్రతిదినము ఉదయంబున మేల్కొనించి స్నానంబు చేసి పుష్పములచే పెనిమిటిని పూజ చేసిన పిదప అత్తమామలకు అనేక విధములైన ఉపచారములను చేసి ఇంటి పనులు చేసుకుని గయ్యాలిగాక మితముగాను ప్రియముగాను భాషించుచుండెను.
ఇట్లుండ ఆ మహాపతివ్రత యందు మహాలక్ష్మి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నంబున ప్రసన్నమైన ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ అందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారం నాడు నన్ను సేవించినచో నీకు కోరిన వరములు ఇచ్చదనని వచించిన చారుమతి స్వప్నములోనే వరలక్ష్మీదేవిని నమస్కారములు చేసి ఈ శ్లోకం పఠించిన. నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణువక్షస్థలాలయే అని అనేక విధంబుల స్తోత్రము చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగి నేను జనులు ధన్యులగురు, విద్వాంసులగును, సకల సంపన్నులగురు అయ్యుందురు. నేను నా జన్మాంతరము చేసిన పుణ్య విశేషంబుల వలన మీ పాదదర్శనం నాకు కలిగినని నమస్కరించెను. మహాలక్ష్మి సంతోషంబు చెంది చారుమతికి అనేక వరంబులిచ్చి అంతర్ధానం పొందెను. చారుమతి తక్షణంబున నిదుర మేల్కొని ఇంటికి 4 ప్రక్కలను చూచి వరలక్ష్మీదేవి గానక, ఓహో మనము కలగంటిమి అని ఆ స్వప్న వృత్తాంతమును పెనుమటి మామగారు మొదలైన వారితో చెప్పి, వారు ఈ స్వప్నం మిగుల ఉత్తమమైనదని శ్రావణ మాసము వచ్చిననే వరలక్ష్మి వ్రతం చేయవలనని చెప్పిరి. పిమ్మట చారుమతి దేవియును స్వప్నంబున విన్న స్త్రీలను శ్రావణ మాసము ఎప్పుడు వచ్చునని ఎదురు చూచుచుండిరి. ఇట్లుండి వీరి భాగ్యోదయంబు వలన శ్రావణ మాస పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారము వచ్చెను. అంతా చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినంబయే గదా వరలక్ష్మీదేవి చెప్పిన దినమని ఉదయమునే మేల్కొని స్నానము చేసి చిత్రవస్త్రముల కట్టుకొని చారుమతీదేవి గృహమునకు ఒక ప్రదేశమునందు గోమయంబులచే అలికి మంటపం వేసి అందున ఆసనంబు వేసి దానిపైన బియ్యం పోసి కలసంబు ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలమున ఈ శ్లోకం పఠింతిరి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అను శ్లోకముచే ధ్యానాహానాది షోడశోపచారము పూజలు చేసి 9 సూత్రములకు తోరములను దక్షిణ హస్తము కట్టుకొని వరలక్ష్మీదేవిని నానావిధ భక్ష్య భోజ్యములను నివేదము చేసి ప్రదక్షిణము చేసిరి. ఇట్లా ఒక ప్రదక్షిణము చేయగా నా స్త్రీలందరికీ కాళ్ళయందు గల్గల్మనే ఒక శబ్దము కలిగెను. అంత కాళ్ళను చూచుకొని గజ్జెలు మొదలగు ఆభరణములు కలిగి ఉండి చారుమతి మొదలగు స్త్రీలు అందరూ, ఓహో ఇవి వరలక్ష్మీదేవి కటాక్షం వలన కలిగినవి అని పరమానందము నొంది మరి ఒక ప్రదక్షిణము చేసి హస్తములందు దగదగాయమానముగా మెరుచుండు నవరత్న ఖచ్చితములను కంకణములు మొదలగు ఆభరణములుండిట గనిరి. ఇంకా చెప్పనేలా 3వ ప్రదక్షిణము గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణ అలంకార భూషితులైరి. చారుమతి మొదలగు ఆ స్త్రీల గృహముల నెల్ల స్వర్ణమయము రథగజ త్వరగ వాహనములతో నిండి ఉండెను. అంత నా స్త్రీలను దోడుకొని గృహములకు పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లు వరలక్ష్మీదేవి పూజ చేయుచుండ స్థలమునకు వచ్చి నిలిచుండెరు. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తనకు కల్పోక్త ప్రకారమున పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలచే పూజించి 12 కుడుములు పాయసం దానమిచ్చి దక్షిణ తాంబూలములు నొసంగి నమస్కారము చేసి ఈ బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వాదము నొంది వరలక్ష్మీదేవికి నివేదనము చేసిన భక్ష్యాదులను బంధువులతోడ ఎల్లరను భుజించి తమ కొరకు వచ్చి
కాచుకొని ఉన్న గుర్రములు, ఏనుగులు మొదలగు వాహనములనెక్కి తమ తమ ఇండ్లకు పోయిరి. అప్పుడు వారు ఒకరితో ఒకరు, ఆహా, చారుమతీదేవి భాగ్యం చేసిన చెప్పవచ్చును. వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షమైన ఆ చారుమతీదేవి వలన గదా మనకి ఇట్టి మహాభాగ్యము సంపత్తులు కలిగినవి. చారుమతీదేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ ఇండ్లకు పోయి చేరిరి. నాటి నుండి చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతంబు చేయుచు పుత్ర వృద్ధి కలిగి ధనకనక వస్తు వాహనములు తోడం గూడుకొని సుఖంబుగా నుండిరి. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారు చేయవచ్చును. అటులొనర్చిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖంబునొందురు. ఈ కథను వినువారు, చదివిన వారులకు వరలక్ష్మీ ప్రసాదం వలన సకల కార్యంబులు సిద్ధించును. ఇది భవిష్యోత్తర పురాణమునందు పార్వతీ పరమేశ్వర సంవాద అయిన వరలక్ష్మీ వ్రతకల్ప కథా సంపూర్ణం.